సుందరయ్యా నీ వంటి త్యాగదనులు విశ్వంలో ఎందరయ్య. జోహారు జోహారు మా సుందరయ్యా, ఇలాంటి త్యాగదనులు విశ్వంలో ఎందరయ్య. జోహారు జోహారు మా సుందరయ్యా. పువ్వు పుట్టగానే పరిమళించు అన్నటుల పసి వయసుల స్వాతంత్ర పిపాసతో కదిలావు. పువ్వు పుట్టగానే పరిమళించు అన్నటుల పసి వయసుల స్వాతంత్ర పిపాసతో కదిలావు. సమత కొరకు శాంతి కొరకు కమ్యూనిస్టు అయినావు. సమత కొరకు శాంతి కొరకు కమ్యూనిస్టు అయినావు. లక్షలాది ప్రజాహృదిలో చెరగక నిలిచావు. జోహారు జోహారు మా సుందరయ్యా, వంటి త్యాగదనులు విశ్వంలో ఎందరయ్య. జోహారు జోహారు మా సుందరయ్యా. స్వార్థం నీ వెరుగవు ప్రకృతిలా పసిపాపల. స్వార్థం నీ వెలుగవు ప్రకృతిరా పసిపాపల. కల్మషమే ఎరుగవు కాంతిలా కనుపాపల. ఎరుగవు కాంతిలా కనుపా. స్వచ్ఛం నీ జీవితం హిమములా సుమములా. స్వచ్ఛం నీ జీవితం హిమములా సుమముల. మహోన్నతము నీ త్యాగం అరుణారుణ పతాకంల. జోహారు జోహారు సుందరయ్యా, నీ వంటి త్యాగదనులు ఎందరయ్య. జోహారు జోహారు మా సుందరయ్యా. నిర్భాగ్యుల కోసమే నీ బాధ నీ మేధ. నిర్భాగ్యుల కోసమే నీ బాధ నీ మేధ. నిరుపేదల కోసమే నిత్యం నీ ఆలోచన. నిరుపేదల కోసమే నిత్యం నీ ఆలోచన. శ్రమజీవుల హృదయాలకు సౌమ్యం కావాలని. శ్రమజీవుల హృదయాలకు సౌఖ్యం కావాలని. సాక్ష్యం నువ్వు స్వార్థం నువ్వు మానుకొని కష్టించిన తండ్రివయ. జోహారు జోహారు మా సుందరయ్యా, నీ వంటి త్యాగధనులు విశ్వంలో ఎందరయ్య. జోహారు జోహారు మా సుందరయ్యా. ఆపుకుందమన్నా ఆగదయ్య ఈ శోకం. ఆపుకుందమన్నా ఆగదయ్య ఈ శోకం. మరిచిపోదు నిన్నెప్పుడు దగా పడిన శ్రమలోకం. మరచిపోదు నిన్నెప్పుడు దగా పడిన శైలో. అమరుడవైనావంటే నమ్మకుంది మా గుండె. అమరుడవైనావంటే నమ్మకుంది మా. నాయకులు నాయకత్వం వహించి రైతాంగాన్ని ఉవ్వెత్తున పోరాటంలో భాగస్వాములు అయ్యేట్టుగా చేసి అనేక పోరాటాల్లో ఈ దేశంలో కార్మికులు రైతులు అదేవిధంగా అందరినీ కలుపుకెళ్తూ ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొన్న వ్యక్తి మన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి ఈరోజు 41వ వర్ధంతి సందర్భంగా మనం నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఆయన చిత్రపటానికి మన పార్టీ నాయకులు చెంగయ్య గారు, రాఘవులు గారు, బాలకృష్ణ గారు, చలపతిరావు గారు, అదేవిధంగా కమలాకరు, మన గణేష్ అన్న పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనేక త్యాగాలు పోరాటాలు నిర్వహించినటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా ఆయనకి సిపిఎం పట్టణ కమిటీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఏ ఆశయం కోసం అయితే పనిచేశాడో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతిజ్ఞ తీసుకుంటున్నాం. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి వ్యాప్తికి అనేక పోరాటాలు నిర్వహించారు. ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం
పెద్ద ఎత్తున సాగినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి సుందరయ్య గారు అటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగినటువంటి సత్యాగ్రహంలోనూ పాల్గొని అనేక త్యాగాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కావాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసి ప్రజల్ని సమీకరించి రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటిపారుదల పథకాలు అమలు కోసం చేసినటువంటి కృషి కానీ, వ్యవసాయ కూలీలు రైతాంగం కోసం చేసినటువంటి కృషి కానీ మరవలేనటువంటివి. ఇవాళ పెట్టుబడిదారీ భూస్వామిక విధానం అమలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో అనేక రాజకీయ ఫిరాయింపులు, రాజకీయ మార్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన నికాల్స్గా నిలబడి పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ప్రజల గొంతుక వినిపించినటువంటి చరిత్ర అయింది. నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల మధ్యన ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ కనీసం తమ పిల్లలు కూడా అక్కర్లేదని చెప్పేసి తను జీవితాంతం పేద ప్రజల కోసం నిలబడ్డారు. ఆయన ఒకే ఒక ఆశయాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రజలందరికీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అనేక సౌకర్యాలు సమకూర్చడం ద్వారానే సమసమాజం ఏర్పాటు చేయగలం అనేటువంటి దృఢమైన విశ్వాసంతో మార్క్సిజం లెనినిజాన్ని నమ్మి ఆయన ఎర్రజెండా నీడన అనేక పోరాటాలు చేసి భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమానికి నాయకత్వం వహించి అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక కలిగి తురాయిగా వెలుగొందినటువంటి మహనీయుడు కామ్రేడ్ సుందరయ్య గారు. ఆయనకి ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. ఆయన ఆశయాల్లో పయనించడం అంటే ఈనాడున్నటువంటి పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, ఈనాడు కడుతున్నటువంటి అపవిత్ర కూటములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించడం ద్వారా, ప్రజా ఉద్యమాల్ని ముందుకు తీసుకోవడం ద్వారా ఆయనకి మరింతగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉద్యమ నిర్మాత, సిపిఎం పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు అమరజీవి 41వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. సుందరయ్య గారు చూపినటువంటి మార్గమే ఈ దేశానికి శరణ్యం అని చెప్పి మేము సిపిఎం పార్టీ పట్టణ కమిటీగా చెప్పదలుచుకున్నాం. సుందరయ్య గారు ఈ దేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, వర్గాలు, సమాజం భిన్న దృక్పథంతో ఉన్నటువంటి పరిస్థితిలో భిన్నత్వంలో ఏకత్వం గా ఈ సమాజాన్ని నడపాలని చెప్పి ఆయన చేసినటువంటి త్యాగాలు, పోరాటాలు ఈ దేశానికి ఆదర్శం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి మతోన్మాదులు ఈరోజు మతం పేరుతో ఈ భారతదేశాన్ని చీల్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్వతంత్ర పోరాటం కాలం నుంచి కూడా జనసంఘ్, ఆర్ఎస్ఎస్ ఈ పద్ధతిలోనే ప్రయత్నాలు చేసినట్టు పరిస్థితుల్లో సుందరయ్య గారు లాంటి మహనీయులు అనేక మంది దేశాన్ని ఐక్యంగా నడపడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం మూలంగానే ఇప్పటి వరకు దేశం ఐక్యంగా ఉంది. అయితే ఇప్పటికి కూడా ఈ మతోన్మాదులు పెచ్చరిల్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మతోన్మాదులు బలం చేకూర్చునే పరిస్థితిలో ఈరోజు దేశంలో అనేక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్ళాలి, దేశాన్ని సమున్నతంగా నిలబెట్టాలి, దేశ సమైక్యత, సమగ్రత కాపాడాలి అంటే కమ్యూనిస్టులు ఈ దేశానికి అవసరం, సుందరయ్య గారి వారసత్వం అవసరం అని చెప్పి మేము సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు చిన్ననాటి నుండే వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలకు వ్యతిరేకంగా, ఈ కులతత్వానికి, మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మనిషి. అదేవిధంగా ఆయన గురించి మనం గొప్పగా చెప్పుకోవాలంటే ఈరోజు కులం అంటే ఒక వెనకాల ఉన్నటువంటి తోకల్ని తగిలించుకొని నేను ఆ కులం ఈ కులం అనేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ హుందాతనంగా ఈరోజు ఏదైతే కుల అస్తిత్వవాదాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారో దానికి ఆనాడే ఆయన దాదాపు 7, 8వ తరగతి చదివే వయసులోనే చిన్ననాటప్పుడే సుందరయ్య గారు
ఈ ఏదైతే ఈ కులతత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకున్నటువంటి పేరు వెనకాల ఉన్నటువంటి రెడ్డి అనే పేరుని తీసేసి సుందరయ్యగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఆయన బాల్యం నుండి మనం ఆయన్ని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి ప్రజలకి కరువు కాటకాల నుండి బయటపడాలంటే సమగ్రమైన నీటిపారుదల వ్యవస్థ అనేది ఒకటి అవసరం అని చెప్పేసి ఆయన ఈ ప్రాజెక్టుల గురించి కానీ ఇతర ఈ సమగ్ర నీటిపారుదల వ్యవస్థ గురించి సమగ్రంగా ఒక పుస్తకాన్నే రాసినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈనాడు ఏదైతే రాజకీయ నాయకులు ఇప్పుడు మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది, మీరు పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడండి, తగ్గించుకోండి ఖర్చులు అని పొదుపు మంత్రాలు పాటిస్తున్నారు. కానీ సుందరయ్య గారు ఆనాడే ఆయన ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళినటువంటి ఆదర్శ మూర్తి మన పుచ్చలపల్లి సుందరయ్య గారు. వారి జీవితాన్ని ఉద్దేశించి ఈ సభలో ఉన్నటువంటి మన నాయకులు సరే మన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చెంగయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సరేగానే సిటీ గేట్లు సుందరయ్య గారిది 41వ వర్ధంతి కార్యక్రమం మనం జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మనకు కూడా పోలిట్ బ్యూరో సభ్యులు అరుణ్ కుమార్ గారు ఎంబీవీకే విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టారు. మనం మంగళగిరి పట్టణంలో మన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. సుందరయ్య గారికి ఈరోజు నివాళులు ఎందుకు అర్పిస్తున్నాం అనేది నా ముందు మాట్లాడినటువంటి బాలాజీ రాఘవులు గారు, అట్లాగే మనకి పాటల రూపంలో తెలియజేసినటువంటి మన కామ్రేడ్స్ బుజ్జి సీను, పార్వతి గారు చాలా చక్కగా వివరించారు. సుందరయ్య గారి గురించి మనం చాలా సందర్భాల్లో చాలా చెప్పుకుంటూ ఉంటాం. మనం రాజకీయంగా మనం చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆయన 16-17 ఏటే స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి కామ్రేడు. అనేక స్వతంత్ర పోరాటాల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి తన చదువును కూడా డిటెన్షన్కి గురై మధ్యలో బ్రిటిష్ వాళ్ళు జైలు కారణంగా చదువుని కూడా మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత సుందరయ్య గారికి మన ఆల్ ఇండియా నాయకులు పరిచయంతో సుందరయ్య గారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేయాలి అని చెప్పి కోరినటువంటి పరిస్థితిలో ఆయన నేను ఇప్పుడు చదువు కొనసాగిస్తున్నాను, చదువు అయిపోయి గ్రామానికి వచ్చిన తర్వాత నేను ఈ ఉద్యమంలో ఆలోచన పెంచుకొని పాల్గొంటాను అని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. జాతీయ కాంగ్రెస్లో ఆయన సభ్యుడిగా ఉంటూనే జాతీయ కాంగ్రెస్లో కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక వింగ్గా ఏర్పడి కమ్యూనిస్టు పార్టీ మీద ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ ఉండేది. ఆ బ్యాన్ సందర్భంగా సోషలిస్టు కాంగ్రెస్ అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా సుందరయ్య గారు కేరళలో ఈఎంఎస్ నమూద్రిపాద్ లాంటి అనేక మందిని కమ్యూనిస్టు పార్టీలో తన సహచరులుగా చేర్చుకొని ఐక్యంగా కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. సుందరయ్య గారు తన చిన్నతనంలోనే తన గ్రామంలో కుల వివక్షతని గమనించి దళితులకి కూలి రేట్లు ఇవ్వటంలో వివక్షత గమనించాడు. ఆయన పిచ్చి ముంతలతో లెక్కబెట్టి బియ్యాన్ని ఇవ్వటాన్ని గమనించి దానికి వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా మొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఒక వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ కార్మికుల కూలి రేట్లకి పెంచాలి అని చెప్పి ఆయన పోరాటం నడిపాడు. అదేవిధంగా దళితులకి సహపంక్తి భోజనంలో లేకుండా దళితులకి ఒక భోజనం, అట్లాగే అగ్రవర్ణాల వాళ్ళందరికీ ఒక భోజనం పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దానికి వ్యతిరేకంగా కూడా పోరాటం నడిపారు. అదేవిధంగా ఈ కులానికి మూలమైనటువంటి పేరు పక్కన రెడ్డి అని తన తగిలించుకోవటాన్ని ఆయన అసలు
అసలు పేరు సుందరరామరెడ్డి, వాళ్ళ అమ్మ నాన్న పెట్టినటువంటి పేరు. ఆ రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని సుందరయ్య అని తన పేరు మార్చుకొని ఆ కులాన్నే త్యజించినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య గారు. ఆయన స్వాతంత్రోద్యమంలో స్వాతంత్ర పోరాటం చేయటమే కాదు, కమ్యూనిస్టుగా అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీని నిర్మాణం చేయటంలో, దక్షిణ భారతదేశంలో ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా సుందరయ్య గారు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర నాయకుడిగా, ఆల్ ఇండియా నాయకుడిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఆల్ ఇండియా కమ్యూనిస్టు పార్టీలో వచ్చినటువంటి వర్గ విభేదాల్లో స్వతంత్రం వచ్చిన అనంతరం కమ్యూనిస్టు పార్టీలో ఒక వర్గం నెహ్రూకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీయే సోషలిజం తీసుకొచ్చుద్ది, ఆ నెహ్రూ గారికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మనం నడిస్తే సరిపోయిద్ది అని చెప్పి తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితిలో ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ బతకాలంటే కమ్యూనిస్టు పార్టీ లెఫ్టిస్ట్గానే ఉండాలి, అధికార వర్గానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అధికార వర్గం ఎప్పుడు ఏ దేశంలో కూడా సోషలిజం తీసుకురాలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో కాంగ్రెస్, నెహ్రూ గారు సోషలిజం తీసుకురాలేడు. కాబట్టి ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ బతికి ఉండాలంటే మనం అందరం కూడా ఐక్యంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి అని పిలిపించి, ఆ పోరాటంలో ఒక వర్గం కలిసి రాక మన చైనా అనుకూల ఏజెంట్లు అని చెప్పి మన మీద ముద్రేసి మన సిపిఎం నాయకత్వంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ జైల్లో కుక్కినటువంటి పరిస్థితిలో మొత్తం కమ్యూనిస్టు పార్టీ ఐక్యంగా ఉంచలేనటువంటి పరిస్థితిలో, తప్పనిసరైనటువంటి పరిస్థితిలో సిపిఎం పార్టీ ఏర్పాటు చేయటం కోసం మన ఆంధ్రప్రదేశ్లోనే తెనాల్లో ఒక సభ జరిపి సిపిఎం పార్టీ ఏర్పాటు కోసం ఆయన కృషి చేశారు. కలకత్తాలో అఖిల భారత మహాసభ జరిపి సిపిఎం పార్టీని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో పాటు బలమైన వర్గంగా ఉన్నటువంటి ఆ రోజు సిపిఐని ప్రజలు అండదండలు లేకుండా సుందరయ్య గారు లాంటి వాళ్ళు, బసవపున్నయ్య గారు లాంటి వాళ్ళు, జ్యోతిబాసు గారు లాంటి వాళ్ళు, హేమాహేమీలైనటువంటి నాయకులు, ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకులు సిపిఎం పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజు ఈఎంఎస్ నంబూద్రిపాద్ గారి నాయకత్వంలో కేరళలో ఏంటంటే నిన్నటిదాకా కేరళలో మీ పార్టీ అధికారంలో ఉంది, ఇవాళ మీరు ఓడిపోయారు కాబట్టి ఇక భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి భవిష్యత్తు లేదు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అవునా కాదా? జరుగుతుందా? ఇది వాస్తవమైన ప్రచారం కాదు. ఎందుకంటే పార్లమెంటరీ ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ, పంచాయతీల్లో కానీ పోటీ చేస్తుంటాం, గెలుస్తుంటాం, ఓడుతుంటాం. మనకి ప్రజలు ఆదరించినప్పుడు మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ, దొంగల వ్యవస్థ. ఈ దోపిడీదారులు ప్రజల్ని పీడించుకొని తింటమే వాళ్ళ యొక్క ధ్యేయం. కాబట్టి మనం కమ్యూనిస్ట్ పార్టీని అధికారంలో ఉంచుతారు ఎక్కువ రోజులు అని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు ఈ ఓట్లు, పార్లమెంట్ సీట్ల ద్వారా. అందుకని ఈ ఆటుపోట్లు అనేవి కమ్యూనిస్ట్ పార్టీకి సహజమైనటువంటి. ఇప్పుడు మనం చూశారు వెనిజులాలో అమెరికా వాడు వెనిజులా మీద డైరెక్ట్గా దాడి చేయటం ఇష్టం లేక వెనిజులా అధ్యక్షుడి భార్యని, ఇద్దరిని వాళ్ళు డ్రగ్స్ అమ్ముతున్నారని ఒక నెపం మోపి అంతర్జాతీయంగా వీళ్ళు దొంగలని చెప్పి తీసుకెళ్ళి అమెరికా కోర్టులో విచారణ చేస్తున్నాడు, అమెరికా జైల్లో పెట్టాడు. వాడికి అది దేశంతో సంబంధం కూడా లేదు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ, గుత్త పెట్టుబడిదారీ వ్యవస్థ ఎంత బలంగా ఈ ప్రపంచంలో వేళ్ళూనుకొని ఉందనేది మనకి కనపడుతుంది. ఇప్పుడు అమెరికా వాడు యుద్ధం చేస్తున్నాడు. జనం చూసేవాళ్ళు ఏమనుకుంటున్నాడు, ఇజ్రాయెల్ వాడు, ఇరాన్ వాడు యుద్ధం చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఇజ్రాయెల్ వెనక ఉన్నది అమెరికా. ఎందుకు యుద్ధం చేస్తున్నాడు ఇరాన్ మీద? ఇరాన్ వాడు అణువాయుధాలు తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంధనం అంతా వాడి దగ్గర ఉంది, యురేనియం అంతా. వాడు అణువాయుధాలు తయారు చేస్తే అమెరికా వాడు సంకలో సర్దుకొని ఇంటికి పోవాలి. అందుకని వాడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. నువ్వు అణువాయుధాలు తయారు చేయనని ఒప్పుకుంటే నీ మీద యుద్ధం ఆపుతాం.
నువ్వు ఆయిల్ హార్మోజ్ జలసంధి అనేది నీ చేతుల్లో పెట్టుకున్నావు, నువ్వు అది వదిలేయి, ఫ్రీ ట్రేడ్ కింద వదిలేయి, మేము దాన్ని ఏలుకుంటాం. ఇది అమెరికా డిమాండ్స్. మేము ససేమెరగా ప్రాణాలు పోయినా మేము ఒప్పుకోమని చెప్పి చెబుతున్నారు ఇరాన్ వాళ్ళు. అందుకనే అమెరికా దుర్మార్గాలు ఈరోజు ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇరాను, ఎక్కడ ఇజ్రాయిలు, ఇదంతా చూస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా పెట్టుబడిదారీ విధానం ఒక అశాంతియుత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చూస్తుంది. మనం కమ్యూనిస్టులుగా మనమేం కోరుకుంటున్నాం? ప్రపంచ శాంతి, సామ్రాజ్యవాదం పోవాలి, పెట్టుబడిదారీ విధానం పోవాలి, ప్రజలు మనుగడ సాగించాలి, ప్రజలకి జీవనం గ్యారెంటీ ఉండాలని మనం కోరుకుంటున్నాం. అందుకని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం అనేది కమ్యూనిస్టుల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందుకనే మనం ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాం, ప్రపంచ శాంతి కావాలని కోరుకుంటున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో చూశారు, నిన్నేమంటున్నాడు మోడీ గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఏం చేస్తారు, పిల్లల్ని ఎక్కువ కనమంటున్నారు. 15,000 ఇస్తాడంట పిల్లల్ని కంటే. దేనికి పిల్లల్ని కనాలి? పిల్లల్ని కంటం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం. ఎంతమంది పిల్లలు ఉండాలి, ఎంతమంది పిల్లల్ని పెంచగలను, ఎంతమంది పిల్లల్ని పుట్టించాలనేది వ్యక్తికి సంబంధించిన అంశం, ఆ భార్యాభర్తలకు సంబంధించిన అంశం. ఈయన శాసిస్తున్నాడు మీరు పిల్లల్ని ఎక్కువగానండి. ఎందుకని? పెట్టుబడిదారులకి కారు చౌకగా దొరికేటువంటి కార్మికులు కావాలి. పిల్లలు ఎక్కువ ఉండి జనాభా ఎక్కువ ఉంటే ఇవాళ 1000 రూపాయలు కూలికి వెళ్ళేవాడు రేపు పొద్దున 300కో 200కో 100కో కూలికి వస్తాడు. అందుకని జనాభాని పెంచడం ద్వారా దేశంలో కార్మికుల యొక్క శ్రమని, ప్రజల యొక్క శ్రమని కారు చౌకగా దోచుకోవడానికి చేసేటువంటి ఎత్తుగడ ఇది, ఈ పిల్లల్ని కనటం అనేటువంటిది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు, మోడీ గారు చెబుతున్నారు నిన్న, పొదుపు పాటించండి. నేను 12 కార్లు వాడేవాడిని, ఇప్పుడు 6 కార్లు వాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమంటున్నాడు, నేను 3 కార్లు వాడుతున్నా, 6 కార్లు వాడే. 6 కార్లు వాడమని ఎవడు చెప్పాడు? ఇప్పుడు 3 కార్లు తగ్గించుకోమని ఎవడు చెప్పాడు? మీరే నిర్ణయించుకుంటారు. ఇవన్నీ చెప్పిన వాళ్ళు 1,25,000 రూపాయలు నీ జీతం ఉంది, తగ్గించుకోవచ్చుగా. పార్లమెంట్ సభ్యుడికి 1,25,000 జీతం, అసెంబ్లీ సభ్యుడికి 1,40,000 జీతం. వాడికి ఇచ్చేటువంటి నెలవారీ ఖర్చులు ఇవి అవి తడిసి మోపుడై ప్రజల మీద భారం పడుతుంది, 1,000 కోట్ల రూపాయలు. మరి అవి ఎందుకు తగ్గించుకోరు? ఆ జీతాలు తగ్గించుకోమని బిల్లు పెట్టు అసెంబ్లీలో, పార్లమెంట్లో. అది బెటరు. మేము కార్లు తగ్గించుకున్నాం, మేము ప్రొటెక్షన్ ఫోర్స్ తగ్గించుకున్నాం అని చెప్పేసి పొదుపు మంత్రం. ఎవరికి పొదుపు మంత్రం? నువ్వు గ్యాస్ సిలిండర్లు వాడొద్దు, నువ్వు కరెంటు పొదుపు చెయ్యి, నువ్వు బియ్యం తినవాక, నువ్వు జొన్నలు తిను అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. పొదుపు ఏమో ప్రజలకి, దుబారా ఏమో పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. అందుకని ఈ రకంగా పొదుపు మంత్రాలు, ఈ రకమైనటువంటి కార్పొరేట్ అనుకూలమైన మంత్రాలు, ఇప్పుడు కార్పొరేట్ రోజు చెప్తుంటాడు మన ఎమ్మెల్యే ఎవరు, లోకేష్ ఏం చెబుతాడు, 1,00,000 కోట్లు వచ్చేసినాయి, 2,00,000 కోట్లు వచ్చేసినాయి, 3 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, 4 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు. ఇవన్నీ వాస్తవమా? అసలు భారతదేశంలో ఉన్నటువంటి డబ్బు భారతదేశం నుంచి విదేశాలకు పోతుంది, అది తెలియట్లే వీళ్ళకి. ఇవాళ అదానీ కాంట్రాక్ట్లు ఎక్కడ తీసుకుంటున్నాడు? సింగపూర్ కాళ్ళలో తీసుకుంటున్నాడు, మలేషియాలో తీసుకుంటున్నాడు, దుబాయ్లో తీసుకుంటున్నాడు, వియత్నాంలో తీసుకుంటున్నాడు, రష్యాలో తీసుకుంటున్నాడు. వాడు అక్కడ కడుతున్నాడు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ప్లాంట్లు కడుతున్నారు. ఇవాళ అంబానీ ఎక్కడ కడుతున్నాడు? విదేశాలకు పరిగెత్తున్నాడు డబ్బులన్నీ తీసుకొని. ఎందుకని? ఈ దేశంలో పెట్టుబడులు పెట్టినందువల్ల గ్యారెంటీ లేదు కాబట్టి విదేశాల్లో పెట్టుబడులు పెడితే గ్యారెంటీ వస్తుంది. అసలు భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినేమో విదేశాలకు పంపుతున్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి, అయ్యా కొడుకులు ఇద్దరు వెళ్ళి విదేశాల్లో ఉన్న పెట్టుబడిదారుల్ని ఆంధ్రప్రదేశ్కి రండి, భారతదేశానికి రండి అని ఆహ్వానిస్తున్నారు. ఇది ఎంత విచిత్రమైన విషయం. అసలు భారతదేశంలో పెట్టుబడిదారులందరూ భారతదేశంలోనే పెట్టుబడి పెట్టాలి అని ఎందుకు శాసించవు? భారతదేశంలో పెట్టుబడిదారులందరూ భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలి అని ఎందుకు శాసించవు? ఇక్కడ శాసించరు. ఆర్టీసీ బస్సులు ఎక్కడ కొంటారు? ఎక్కడో విదేశీ కంపెనీ వాడి దగ్గర కొంటాడు. భారతదేశంలో ఉన్న టాటా వాడు కార్లు తయారు చేస్తే వాడి దగ్గర కొనరు.
ఇవాళ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ కొంటున్నారు? విదేశాల్లో కొంటున్నారు. అందుకని మనకి ఆత్మనిర్భర్ భారత్ అనే పేరుతో మేము స్వావలంబన సాధిస్తున్నామని మోడీ ఒక దుర్మార్గం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల పేరుతో, అమరావతి పేరుతో, రాజధాని పేరుతో పెద్ద దుర్మార్గాలు చేస్తున్నారు. ఇవాళ మనకు పట్టాల గురించి అడిగాం. ఈ మధ్య పట్టాలు కావాలని అడుగుతున్నాం. ఇళ్ల స్థలాలు ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. మనం అడుగుతూ మొదలుపెట్టిన తర్వాత ఒక 200 ఎకరాలు ఇచ్చేసి ఉంటారా చెంగయ్య? పెట్టుబడిదారులకి 200 ఎకరాలు పనిచేసి ఉంటారు మనం అడగటం మొదలెట్టిన తర్వాత. ఓ 100 ఎకరాలు ఇస్తే వీళ్ళకి సరిపోద్దిగా, వీళ్ళకి ఇళ్ల స్థలాలు వస్తాయిగా. కానీ ఈ పని చేయరు. పెట్టుబడిదారులకి ఊడిగించేసేటువంటి ప్రభుత్వాలు ఇవాళ కేంద్రంలో ఉన్నాయి. వాళ్ళ పెట్టుబడిదారులు ఊడిగించేయటానికి ఇవాళ వాళ్ళ అధికారానికి ప్రశ్నిస్తారని చెప్పి వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎలక్షన్ కమిషన్ని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల్ని, మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ, ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తూ, ప్రతిపక్షాలని లేకుండా చేసి ఇవాళ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మహిళా బిల్లుకి లింకు పెట్టి డీలిమిటేషన్ బిల్లు పెట్టారు. డీలిమిటేషన్ బిల్లు ఓడిపోయింది. ప్రతిపక్షాలని ఐక్యంగా ఓడించినాయి. బయటకు వచ్చి ఏం చెప్పారు? మహిళా బిల్లు ఓడిచ్చారు అంటున్నాడు. మహిళా బిల్లు ఆల్రెడీ పాస్ అయి ఉంది. పాస్ అయిన బిల్లు నీకు ఓడిచ్చేదే ఉంది. నువ్వు అమలు జరపడానికి అమలు జరుపు. నీకు ఎవడు అడ్డం వచ్చాడు? 33% రిజర్వేషన్లు అమలు జరపడానికి ఎవడు అడ్డం రాలేదుగా. కానీ డీలిమిటేషన్ అడ్డం పెట్టి నువ్వు అది చేసావు. వాళ్ళు మళ్ళీ రేపు జూన్లో పెడతాడంట. ఏమని? 50% సీట్లు గ్యారంటీ చేస్తూ డీలిమిటేషన్ ఇస్తారని. అది రేపు ఏమవుద్దో మళ్ళీ చూడాలి. అందుకని ఇలాంటి జిమ్మిక్కులు చేసి రాజ్యాంగ యంత్రాన్నంతా తమ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ కాషాయీకరణ అంటున్నాం. హిందూ తత్వం, ఇవాళ హిందూ మతవాదం విచ్చలవిడిగా ఇతర మతాల మీద దాడులు చేయటం, ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కామ్రేడ్ సుందరయ్య గారు మనం ఆదర్శంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజెప్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 41వ వర్ధంతి సందర్భంగా మనం ఈ సభ జరుపుకుంటా ఉన్నాం. మొత్తం ప్రపంచంలోనే పెట్టుబడిదారీ వ్యవస్థ బాగా పెరిగిపోయి సామాన్య ప్రజలు బ్రతకలేని పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కామ్రేడ్ సుందరయ్య గారు ఏదైతే ప్రతి మనిషికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లారో ఆ సిద్ధాంతాన్ని మనందరం కూడా అమలు జరపాలని కోరుతూ సుందరయ్య గారికి జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను.